అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. బైబిల్ గ్రంథము నుంచి వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 62వ వచనము. ప్రధాన యాజకుడు లేచి, నువ్వు ఉత్తరమేమియో చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. యేసు క్రీస్తు ప్రభువారిని అనేకులు దూషించి ఉన్నారు, హింసించి ఉన్నారు, బాధ పెట్టి ఉన్నారు, అపహాస్యము చేసి ఉన్నారు. అయినప్పటికీ ఆయన మౌనముగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. ఆయనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు యూదా ఇస్కరియోతుతో పాటు బహుజన సమూహము కూడా మరి అక్కడ ఉండడం మనము చూస్తాం. ఆయనను పట్టుకోవడానికి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్న వారిలో ఒకరికి మరి కోపము వచ్చి కత్తి తీసుకొని ఆ ప్రధాన యాజకుడి దాసుని చెవి తెగ నరికెను అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు యేసు, నీ కత్తి నీ వరలో పెట్టుము, కత్తి పట్టువాడు కత్తితోనే నశింతురు అని అక్కడ అనడం మనము చూస్తాం. వాక్యంలో మనము చూచినప్పుడు దేవాతి దేవుడు తండ్రిని వేడుకుంటే ఆయనకు సహాయము ఎలాగునా లభిస్తుందో ఇక్కడ వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనం. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకొనిచున్నావా? 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ దూతలను అనగా 72,000 మంది దూతల కంటే ఎక్కువ వారిని ఆయన నాకు పంపించి నాకు సహాయము చేస్తాడు. నా తండ్రిని నేను వేడుకున్నప్పుడు ఖచ్చితముగా ఆయన సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. కానీ నేను ఆ రీతిగా వేడుకుంటే లేఖనములు నెరవేరువు అని చెప్పి ఆయన వేడుకొనలేదు. కానీ దేవుడు ఆయనకు సహాయము చేసే దేవుడిగా ఉన్నాడు. అయినప్పటికీ తాను సమస్తమును మౌనముగా భరించి ఉన్నాడు. పిలాతు అడిగిన ప్రశ్నకు, వీరు ఇన్ని నేరములు నీ మీద మోపుచున్నారు కదా, నీవు సమాధానం ఏమి ఇవ్వవా అంటే దేవాతి దేవుడు ఏ మాటకి కూడా ప్రత్యుత్తరము ఇవ్వలేదు. మౌనముగా మన నిమిత్తమే భరించి ఉన్నాడు. అయ్యో అక్రమము చేస్తున్నారు, తన్ను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించుకోలేదు. నాకు అన్యాయము జరుగుతుందని తను అక్కడ అరవడం మనము చూడడం లేదు. కేవలము మౌనముగా ఉండి సమస్తమును మన నిమిత్తమై, మన పాపాల నిమిత్తమై మనకు మారు మనసు దయచేయడానికి, పాప క్షమాపణ దయచేయడానికి యేసుక్రీస్తు ప్రభు మౌనిగా అక్కడ నిలుచుని ఉన్నాడు. ఈ వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై ఉన్న మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, మా నిమిత్తమై మౌనముగా ఉండి అనేకులు మిమ్మల్ని దూషించినప్పటికీ, హింసించినప్పటికీ, బాధ పెట్టినప్పటికీ దేవా మౌనముగా ఉండి సమస్తమును తండ్రి దేవా తండ్రికి సమర్పించుకొని దేవా మా నిమిత్తమై మీరు భరించి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. మాకు మీరు దయచేసిన రక్షణను బట్టి మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. అతి త్వరగా మేఘారుడే వచ్చుచున్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.